సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జగ్గంపేటలో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గంలోని ప్రజలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. గోకవరం రూట్ లో గల కోడూరు రంగారావు స్థలంలో ప్రత్యేక హెలికాప్టర్లో దిగిన ఆయనకు దారి పొడుగున మహిళా శక్తి, యువగలం, దళిత గలం, బీసీ గలం, కొత్తగా ఓట్లు వచ్చిన యువకులు, దివ్యాంగులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సభా వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబుకు సభాధ్యక్షుడు దేవదుల నవీన్ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం కావాలంటే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్నారు. ఈ రోజున జగన్ మద్యం, మత్తు పదార్థాలు, గంజాయితో యువత బతుకులను నాశనం చేశాడని ఆయన మండిపడ్డారు. జగ్గంపేట నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన అనుభవజ్ఞానులైన జ్యోతుల నెహ్రూకు సైకిల్ గుర్తుపైన జనసేన పార్టీ నుండి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ కు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని చంద్రబాబు కోరారు. అనుభవం ఉన్న వ్యక్తి నెహ్రూ, పోరాట యోధుడు నెహ్రూ. త్యాగంలాడు వచ్చిందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆ ఎన్నికలని తీసుకొచ్చారు. పుష్కరం వచ్చిందంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది, కానీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ రోజుల్లోనే పుష్కరం వచ్చింది. తర్వాత ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా తీసుకొచ్చి ఆధునీకరణ కోసం ముందుకు పోయిన వ్యక్తి నేను ఒకటే హామీ ఇస్తున్నా మీకు. 4 విషయాలు చెప్పాడు. ఒకటి, రిపేర్ లో పడిపోయిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మళ్ళీ ప్రారంభించే బాధ్యత మాది. విద్యకు ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడ ఏమేం కాలేజీలు కావాలో అన్ని కాలేజీలు పెట్టే బాధ్యత మాది. మీ ఆరోగ్యం కోసం అవసరమైతే ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో బ్రహ్మాండంగా చేసి మెరుగైన ఆరోగ్యం కోసం వైద్య సేవలన్నీ అందించే విధంగా ఆసుపత్రి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు కావాలి, పెట్టుబడులు కావాలి. తమలో ఉద్యోగాలు కావాలంటే, జాబ్ కావాలంటే ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారి సోదరుడు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి. సమాజంలో ఆయనకు గౌరవం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయనైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి అయితే బాహుబలి సినిమా తీసి ప్రపంచానికే చాటిన వ్యక్తి. పక్కనే ప్రభాస్, బాహుబలి ప్రభాస్ కూడా. వీళ్ళందరినీ, సినిమా వాళ్ళందరినీ పిలిపించి ఒకప్పుడు నేను ఎంత గౌరవించానో చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంటికి పిలిపించి అగౌరవంగా ప్రవర్తించి వాళ్ళు అవమానించిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి. నిన్న మొన్న ఆయన పొగిడితే మనం అందరం సరెండర్ అయిపోతే మనం గొప్ప నాయకులం. కడాన సజ్జల లాంటి బ్రోకర్, పనికిరాని వ్యక్తి, ఎప్పుడూ ఎమ్మెల్యే కాని వ్యక్తి, సాక్షి ఆఫీసులో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి చిరంజీవిని గురించి విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదా అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే మీకు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, వీళ్లకు బలుపు ఎక్కువైంది. బలుపు తగ్గించే శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి.